పచ్చి బఠానీల కూర. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి బఠానీల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, మెంతులు చిటికెడు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, పచ్చి బఠానీలు 1 కప్పు, చిలకడదుంప 2, టొమాటో ప్యూరీ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. పచ్చి బఠానీల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము పచ్చి బఠానీలు తీసుకున్నామండి. సో పచ్చి బఠానీలు చాలా చాలా హెల్త్కి సూపర్ అన్నమాట. అంటే ముఖ్యంగా ప్రోటీన్ పరంగా చూసుకున్నా, ఫైబర్ పరంగా చూసుకున్నా, మలబద్ధకాన్ని తగ్గించే విషయంలో అయితే చాలా బాగా పనిచేస్తాయని చెప్పొచ్చండి. అలాగే మనకు బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి పచ్చి బఠానీలు చాలా బాగా సహాయపడతాయి. అంతేకాకుండా మనకు గుండె ఆరోగ్యానికి మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అలాగే క్యాన్సర్ నివారించడానికి, క్యాన్సర్ రాకుండా ఉండడానికి, క్యాన్సర్ కణాలను తగ్గించడానికి కూడా పచ్చి బఠానీలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా బోన్స్, సో ఎముకల్ని దృఢపరిచే విషయంలో కూడా పచ్చి బఠానీలు సూపర్ గా పనిచేస్తాయని చెప్పొచ్చు. అందుకే ఏంటి అంటే ఇప్పుడు మనకు బోన్స్, హార్ట్, ఇవన్నీ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే ఇది చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు ప్రతి ఒక్కరు కూడా పచ్చి బఠానీలు ఏదో ఒక రూపంలో తినడము చాలా హెల్ప్ చేస్తుంది. అయితే ఇందులో మనం చిలకడ దుంపని కూడా యాడ్ చేస్తున్నాం. సో చిలకడ దుంపలో కూడా మంచిగా ఐరన్ ఉంటుంది, చక్కటి బలం ఉంటుంది, మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఆరోగ్యానికి కూడా సూపర్ ఫుడ్ కాబట్టి సో ఈ రెండింటి కాంబినేషన్తో ఇది తీయగా కొంచెం కారంగా చాలా చాలా బాగుంటుంది. మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. ముందుగా కాస్త నూనె. సో కూర ప్రాసెస్ నార్మల్ ప్రాసెసే, ఇది మన పెద్ద కొత్త ప్రాసెస్ ఏం కాదు. కాకపోతే ఏమేం వేస్తున్నానో ఏంటో ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. ముందుగా ఒక 2 to 3 స్పూన్స్ నూనె. నూనె కాస్త వేడైన తర్వాత ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కొన్ని మెంతులు. పోపులోనే మనం కొన్ని మెంతులు వేసుకుంటే ఏంటంటే చక్కగా ఫ్రై అయ్యి టేస్ట్ కూడా చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది. కొంతమంది మెంతి పొడి లాస్ట్లో వేస్తూ ఉంటారు, అలా కూడా వేయచ్చు. మెంతులు కూడా పోపులో వేసుకోవచ్చు. ఇది మనకు కొంచెం సిమ్లో పెట్టుకుందామండి. ఆ తర్వాత కాస్త పసుపు ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఉల్లికాడలు, ఇది లైట్గా మనకు ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాము. అల్లం పసుపు కలిపి చేసినటువంటి పేస్ట్ అన్నమాట. సో మంచి ఘాటు ఫ్లేవర్ రావడానికి కొన్ని అప్పుడప్పుడు మనం ముక్కల రూపంలో వేస్తూ ఉంటాము, కొన్నిసార్లు పేస్ట్ రూపంలో వేస్తూ ఉంటాము. అంటే వంటను బట్టి మారుతూ ఉంటుంది అనమాట. ఇది కొంచెం మనకు మసాలా కర్రీ లాగా చాలా బాగుంటుంది. ఇది రైస్కి బాగుంటుంది, పులావ్కి బాగుంటుంది, రోటీస్కి బాగుంటుంది, చాలా వాటికి బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఇప్పుడు టొమాటో ప్యూరీ. మనం ముందుగా చక్కగా ప్యూరీ లాగా చేసుకొని పెట్టుకున్నటువంటి టొమాటో ప్యూరీ. ఇది కొంచెం మనకు లైట్గా ఉడికిన తర్వాత ఇందులోనే కారం వేసేసుకుందాం. అప్పుడు మనకు కూర రంగు కూడా చాలా బాగుంటుంది. సో ఇది మనం కొంచెం స్పైసీగా చేసుకుంటున్నామా, ఎలా చేసుకుంటున్నామన్న దాన్ని బట్టి మనం కారం వేసుకోవాలి. అలాగే కారంతో పాటు ఈ పొడి కూడా వేసేసుకోవచ్చు అండి. జీలకర్ర పొడి కూడా వేసేసుకుందాం. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం పచ్చి బఠానీలు వేసేసుకుందాం. ఇవి ఎంత వేసుకుంటాం క్వాంటిటీ అంటే మనం తీసుకున్న చిలకడ దుంప క్వాంటిటీ ప్రకారంగా మనం వేసుకోవాలి. సరిపోతుందండి ప్రస్తుతానికి ఇంత. ఆ తర్వాత కొంచెం మనకు ఆ కట్టా మీఠా టేస్ట్ లాగా కొంచెం కారం వేసాం కాబట్టి
కొంచెం చిన్న లైట్గా బెల్లం వేసేసుకుంటే, ఇంత బెల్లము కాస్త తీపిగా లైట్, చాలా తీపి, అంటే దీంతో తీపి వచ్చేస్తుందని మాత్రం అనుకోకండి, చాలా లైట్ స్వీట్నెస్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి చిలకడ దుంప ఇదిగోండి ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నాము. సో ఇది మనకు కావాల్సినంత క్వాంటిటీ పరంగా మనము వేసుకోవాలి. అంటే మనకు పచ్చి బఠానీలతో పాటు మనము చాలా ఈక్వల్గా వీటిని కూడా వేసుకుంటున్నాం అనమాట. తొక్కతో పాటు వేసేసుకోవచ్చండి, తొక్కలోనే మంచి ఫైబర్ ఉంటుంది. అంటే పిల్లలకు పెట్టేటప్పుడు మేబీ మనం తొక్క వాళ్ళ అడ్డపడుతుందేమో అని చెప్పి తీసేస్తూ ఉంటాం, కానీ జనరల్గా అయితే ఏదైనా కూడా పీల్ చేయకుండానే తినడమే కరెక్ట్. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. సరే, ఇప్పుడు మనం ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కాబట్టి దీనికి తగ్గట్టుగా కాస్త ఉప్పు వేసేసుకుందాం. పచ్చి బఠానీలు అవన్నీ కూడా చాలా బాగా కలిసిపోయాయి, గ్రేవీ కూడా కొంచెం దగ్గర పడింది చూసారా, చాలా బాగుంది. ఇక చివరిగా కొత్తిమీరను వేసేసుకుందాము. ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, మన సర్వింగ్ ప్లేట్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. సో చక్కగా ఇది మనకు పులావ్లోకి బాగుంటుంది, గ్రేవీ కదా, మనకి చపాతీకి, జొన్న రొట్టెకు, రోటీ, ఏదైనా సంథింగ్ మనకి ఎటువంటి రైస్ ఐటమ్స్ చేసుకున్నా కూడా దాంతోపాటు చాలా చాలా బాగుంటుంది, అన్నానికి కూడా బాగుంటుంది. పిల్లలకు కూడా పెట్టండి, బికాస్ చిలకడ దుంప కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, సో వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఇది పచ్చి బఠానీల కూర. మీరు ట్రై చేయాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి బఠానీల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, మెంతులు చిటికెడు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, పచ్చి బఠానీలు 1 కప్పు, చిలకడ దుంప 2, టొమాటో ప్యూరీ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. పచ్చి బఠానీల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, ఉల్లికాడలు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగాక అందులో టొమాటో పేస్ట్, కారం, జీలకర్ర పొడి వేసి ఇంకొంచెం నీళ్లు పోసి బాగా కలిపి అందులో పచ్చి బఠానీలు, కొంచెం బెల్లం, ఉడికించుకున్న చిలకడ దుంప ముక్కలను కూడా వేసి సరిపడా ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు బాగా మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పచ్చి బఠానీల కూర రెడీ.